మేడ్చల్ జిల్లా పిర్జాదిగూడలోని శంకర్ నగర్లో జరిగిన వింత ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అర్ధరాత్రి దాటిన తరువాత 2:30 గంటల సమయంలో ఓ యువతి నగ్నంగా వీధుల్లో పరుగులు తీసింది. ఆ సమయంలో ఓ వ్యక్తి భయపడుతూ పరుగులు పెట్టడం వీడియోలో స్పష్టంగా కనిపించింది. అతడు ఎందుకు పరిగెత్తాడని గమనిస్తే ఓ యువతి నగ్నంగా రోడ్లపై పరుగులు తీసింది. ఆపై తెల్లవారుజామున సమీపంలోని ఒక చెరువులో ఆమె మృతదేహం తేలటం పలు అనుమానాలకు తావిస్తోంది. యువతి నగ్నంగా పరుగులు తీసిన దృశ్యాలు అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఏపీలోని విజయనగరం జిల్లా దేవపల్లి గ్రామానికి చెందిన వక్కలగడ్డి ఈశ్వర్రావు, అరుణ దంపతులకు కుమార్తె తేజస్విని ఉన్నారు. ఆమె కొంతకాలం కిందట బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తుంది. అయితే వర్క్ ప్రెజర్ తట్టుకోలేక 6 నెలల కిందట జాబ్ మానేసింది. ఫ్యామిలీతో కలిసి కొన్ని రోజుల పాటు విశాఖపట్నంలో ఉంది. తండ్రి విశాఖపట్నంలోనే ఉంటుండగా కొన్ని రోజుల కిందట తన తల్లి అరుణతో కలిసి హైదరాబాద్కు వచ్చిన తేజస్విని పిర్జాదిగూడలోని శంకర్ నగర్లో ఇల్లు అద్దెకు తీసుకుంది. తల్లి కూతుళ్లు మరో అద్దె ఇంటి కోసం మియాపూర్ ప్రాంతంలో వెతికారు. అనంతరం సాయంత్రం తిరిగి ఇంటికి చేరుకొని నిద్రపోయారు. అర్ధరాత్రి సమయంలో తేజస్విని ఇంటి నుంచి బయటకు వెళ్లినట్లు సమీపంలోని సీసీటీవీ దృశ్యాల ద్వారా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. రాత్రి తిరిగి పిర్జాదిగూడలోని తమ అద్దె ఇంటికి వచ్చి నిద్రపోయారు. అర్ధరాత్రి దాటిన తరువాత ఆమె తల్లి ఇంట్లోనే ఉంటుండగా బయట నుండి తాళం వేసింది. ఆపై ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా నగ్నంగా రోడ్డుపైకి పరుగులు తీసింది. ఆ క్రమంలో సమీపంలోని ఒక దేవాలయం నుండి విగ్రహాన్ని కూడా తీసుకెళ్లింది. తెల్లవారేసరికి ఆమె చెరువులో పడి మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. హైడ్రా, జీఆర్ఎఫ్ బృందాల సహాయంతో మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. తన కుమార్తె కొంతకాలంగా భయాలు, పీడకలల గురించి చెబుతుండేదని తల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. ఆమె మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారని పోలీసులు చెప్పారు. అయితే తేజస్విని మృతికి ఖచ్చితమైన కారణం ఏమిటనేది పూర్తి దర్యాప్తు పోస్టుమార్టం నివేదిక అనంతరమే వెల్లడయ్యే అవకాశం ఉంది. ఉద్యోగ ఒత్తిడి లేదా మానసిక సమస్యలే ఈ ఘటనకు ప్రత్యక్ష కారణమని ప్రస్తుత దశలో నిర్ధారించలేం. అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. అలాగే ఈ విచిత్ర ప్రవర్తన వెనుక మానసిక కారణాలు ఉన్నాయా లేదా ఎవరైనా చేతబడి చేశారా అని స్థానికంగా చర్చించుకుంటున్నారు. యువతి మృతిపై కేసు నమోదు చేసుకున్న మేడ్పల్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.